శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగంలో 3వ అధ్యాయం, ఇందులో 18వ శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్ధః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్ధః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఇంకా కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ జ్ఞాన యోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకొంచెం వివరిస్తున్నారు. ముందు శ్లోకం కూడా అదే చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నారు. అంటే ఎందుకలా చెప్తారంటే, ఎప్పటికైనా మనం చేరవలసిన గమ్యం మాత్రం ఆ జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని జ్ఞానవంతుడు పొందే భాగ్యం ఎలా ఉంటుంది, వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది చెప్తుంటారు. ఎందుకు చెప్తారంటే, చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తుంటారు పరమాత్మ. ఎందుకు చెప్తారంటే, ఆ శాస్త్ర విషయము ఒకసారి చెప్తే అంత బాగా మనకేమి హత్తుకోదు మనసుకి. అందుకని 2-3 సార్లు చెప్తుంటారు. ఒక చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తుంటారు. చెప్పడం వల్ల ఏమైపోతుందని మనం వినగా 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 ఎప్పటికైనా మనం తెలుసుకుంటాం, ఆహా స్థితప్రజ్ఞుడు అంటే ఇలా ఉంటాడా, సాంఖ్యుడు అంటే ఆ జ్ఞాని అనేవాడు ఇలా ఉంటాడా, వాడి పద్ధతి ఇలా ఉంటుందా అని కొంచెం స్పృహతో ఆలోచిస్తామని చెప్పి ఆ విధంగా అన్నిసార్లు చెప్తుంటారు. ఇప్పుడు కూడా ముందు శ్లోకం కూడా జ్ఞాని గురించి చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ శ్లోకం కూడా జ్ఞాని గురించి చెప్తున్నారు. జ్ఞాని యొక్క జీవితంలో కర్మ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. నైవ తస్య కృతేనార్ధః. కృతేనార్ధః, అర్ధః అంటే ప్రయోజనం. ఏ ప్రయోజనం ఆశించి అతడి కర్మలు చేయాల్సిన అవసరం అతనికి లేదు అని చెప్తున్నాడు. అంటే జ్ఞాని అయిన వాడికి ఇప్పుడు పూర్ణ పురుషుడు ఉన్నాడు, వాడికి ఎందుకండి కర్మలు మనలాగా పనిచేయాల్సిన అవసరం వాడికి ఏముంది? ఇప్పుడు మనం రమణ మహర్షిని చూసాం, రామకృష్ణ పరమహంసని చూసాం. వాళ్ళు ఏ ఉద్యోగాలు చేశారు? ఏ ఉద్యోగాలు చేయలేదు. వాళ్ళు ఏమన్నా ఎవరికోసమైనా కష్టపడ్డారా? ఏమీ లేదు. ఏమి చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అంటే వాళ్ళకి ఏ ప్రయోజనం ఆశించి చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తమలోనే ఆత్మను చూస్తున్నారు, అంతటా ఆత్మను చూస్తున్నారు, ఆత్మస్వరూపమైన పరమాత్మను చూస్తున్నారు. వాళ్ళు చూసే వాళ్లకు ఇటువంటివన్నీ వాళ్ళకేం అవసరం ఉండదు. కాబట్టి అదే చెప్తున్నాడు. నా ఏవ, నా లేదు, ఏవ ఎవరికి ఏవ ఉండదు, ఏముండదు వాడికి. తస్య అతనికి, ఎవరికి? ఆ సాధకుడికి. ఎవడైతే జ్ఞానంతో ఉన్నాడో అటువంటి సాధకుడికి కృతే చేయడానికి అర్ధః ప్రయోజనం కోసం చేసే పనులు ఏవి ఉండవు వాడికి. అంటే ఏదో మనం ఇప్పుడు మన పనులు చేస్తున్నాం మన జీవితంలో, మనం ఏదో ఒకటి రాసి ఉద్యోగం రావాలనో, లేకపోతే ఈ సంపాదన రావాలనో, పెళ్ళిళ్ళు కావాలనో, ఏదో ఒక పని మనం చేస్తూ ఉంటాం. దానికోసం మనకి ఫలితం కోసం ఉంటుంది మన ఆలోచన. కానీ వాడికి ఏ ఫలితం కావాలా? వాడికి ఏం అవసరం లేదు. జ్ఞానికి ఏం అవసరం లేదు. వాడు మనలాగే ఉంటాడు, మనలాగే శరీరంతో ఉంటాడు, మనలాగే వాడికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాడు ఎంతవరకు ఎట్లా ఉంటుంది వాడి జీవితం? ఈ దేహాన్ని వేరుగా చూస్తాడు. అది వాళ్ళకుంటే గొప్పతనం. మనకు అది సాధ్యం కాదు. ఈ దేహం ఇప్పుడు మనకు రోగం వచ్చింది, అబ్బా అమ్మా చేయలేకపోతున్నాం అనుకుంటాం. వాడికి రోగం వస్తే ఈ శరీరానికి రోగం వచ్చింది. ఇప్పుడు రావణ మహర్షి ఎన్నిసార్లు దీనికి రోగం వచ్చింది అంటాడు ఆయన. మనం అలా అనగలమా? మనం అనలేం. నేను ఎగలేకపోతున్నాను, నేను ఒకప్పుడు ఎంత పని చేసేదాన్ని, ఒడ్లు దంచేదాన్ని, అన్నీ చేస్తాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. ముసలితనం వాళ్ళు చేయలేకపోతుంటే ముసలితనం వచ్చినప్పుడు నేను అది లేనని బాధపడుతుంటాం. విచిత్రంగా మనకు అందరికీ తెలుసు ముసలితనం వస్తే ఏ పని చేయలేమని. కానీ మనం అప్పుడు చేసిన విషయం తలుచుకొని ఇప్పుడు ఏడుస్తుంటాం విచిత్రంగా. కానీ జ్ఞాని అయిన వాడు శరీరంలో వచ్చే మార్పును వాడు చూస్తుంటాడు. చూస్తూ వాడు హాయిగా ఆనందంగా ఉంటాడు. వాడేం దాని గురించి బెంగ పెట్టుకోడు. శరీరం ఇంతే, ఇంకా కొన్నాళ్ళు మరణిస్తుంది, ఎప్పుడు మరణిస్తుందో ఎదురు చూస్తుంటాడు వాడు. ఎప్పుడైపోతుందో ఈ జీవితం హాయిగా అనిపిస్తుంది వాడికి. అలా కానీ వాడు కర్మ సిద్ధాంతం ప్రకారం ఆచరిస్తాడు. ఎందుకు? ప్రారంధం ఉంటుంది వాడికి. భగవంతుడి దగ్గరికి చేరుకున్నా అంటే జీవన్ముక్తుడు వాడు. బతికి ఉండగానే ముక్తి వచ్చేసింది వాడికి, జీవన్ముక్తుడు అంటారు.
ఇప్పుడు మనం మరణించిన తర్వాత కదండి మోక్షం వచ్చేది, మనం బతికుండగానే మోక్షం వస్తుంది. అది మోక్షం అంటే మా తనలో ఆత్మలో భగవంతుడు. ఇప్పుడు రమణ మహర్షి బతికున్నప్పుడే కదా తనలోనూ భగవంతుని చూశాడు, అంతటా చూశాడు. తులసీదాసు వాళ్ళంతా అట్లే కదా చూశారు. వాళ్ళ లోపల చూసుకున్నారు, బయట చూశారు భగవంతుడిని, అంతటా ఆత్మగా చూశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి బాధ లేదు, శరీరం మీద వ్యామోహం లేదు, శరీరం ఇట్లా అయిపోయింది అట్టయిపోయింది అని ఏం లేదు. ఆ శరీరం కోసం అర్థం దానికోసంగా పని చేయాలని అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు మనం శరీరం కోసం పొద్దున్నే పని చేయాలి, దీన్ని పోషించడం కోసం సగం జీవితం, కోటి విద్యలు కూటి కొరకే కదా పని చేస్తుండాలి మనం. కానీ వాళ్ళకి అవసరం లేదు. ఏదో దీనికి ఆకలి అయిందా, ఏదో ఒక పండు పెట్టేసి కూడా కూర్చోబెట్టేస్తారు, ఏదో అవసరానికి అంతే. గాలి తక్కువగా ఉందా పోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు గాలి కోసం, మనలాగా ఏసీ పెట్టుకోరు వాళ్ళు. అవన్నీ వాళ్ళ సుఖాన్ని కోరుకోరు. ఏది దానికి అవసరమో ఆ సమయానికి ఏదో ఇస్తారు అంతే, సమయం తగ్గట్టుగా భిక్ష వేసినట్టే వేస్తారు అంతే శరీరానికి, అంతే తప్ప ఆ శరీరం కోసంగా ఆ అర్థం కోసంగా వాళ్ళేమీ పాకులాడరు మనలాగా. నాకృతే నేహ కశ్చన, వాళ్ళు ఒకవేళ పని చేయనంత మాత్రం దోషం వస్తుందా అంటే వాళ్ళకి దోషం రాదు. ఇప్పుడు అదే మనం పని చేయకపోతే మనకు దోషం వస్తుంది. ఇప్పుడు మనకి నిత్య నైమిత్తిక కర్మలంటూ మనకు ఉంటాయి, ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉంటాయి. అవి మనం చేయకపోతే మనకు దోషం వస్తుంది. ఇప్పుడు మనకు తెలియదండి, మన భగవద్గీత చదివిన తర్వాత మనకు తెలిసింది పంచయజ్ఞాలు ఉన్నాయి కదా, పంచయజ్ఞాలు ప్రతిరోజు మనం చేయాల్సిందే. మనకు తెలియదు, తెలిసింది ఇప్పుడు తెలిసింది. నువ్వు తెలిసినప్పటి నుంచి చేయాలి. నీకు తెలియనంత ముందు ఎట్లా ఉందనే విషయం భగవంతుడు పట్టించుకోడు. ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా భగవద్గీత చదివినందువల్ల పంచ పనులు యజ్ఞాలు ఉన్నాయి, అవి నువ్వు చేయాలి రోజు అని తెలిసిపోయిందిగా. అప్పుడు తెలిసిన తర్వాత పంచయజ్ఞాలు నువ్వు చేయడం మొదలుపెట్టేయాలి. మొదలుపెట్టి కొద్ది కొద్దిగా సాధిస్తూ కర్మయోగంలో కూడా స్టార్ట్ చేయాలి. కర్మయోగం కూడా తెలిసిపోయిందిగా ఇప్పుడు మనకి. కర్మయోగం కూడా ఏంది, సత్కర్మలు చేస్తూ దాన్ని నిష్కామంగా చేస్తూ ఫలితం ఆశించకుండా చేస్తూ సంగత్వం లేకుండా చేస్తూ దాంట్లో మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధి వచ్చేయడం. అలాంటి మెట్లు ఎక్కుతూ మనం ఒకేసారి అన్ని పనులు చేసేయాలి. ఒక్క మెట్టు ఎక్కడమంటూ ఏం లేదు, పంచయజ్ఞాలు చేస్తూ వాటిల్లో ఇవన్నీ కలిపి చెయ్యాలి. అదే మన కర్మయోగం అంటే. అలా చేసేటప్పుడు మనం రోజు చేయాల్సిన పూజ చేయాలి కదా, రోజు చేయాల్సిన పూజలు, రోజు చేయాల్సిన అత్తమామలు చూసుకోవడం, ఆడవాళ్ళకైతే అత్తమామలు చూసుకోవడం, లేదా మగవాళ్ళకైతే కన్న తల్లిదండ్రులు చూసుకోవడం, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అవి చూడకపోతే దానికి వాళ్ళకి పనిష్మెంట్ భగవంతుడి దగ్గర, అది దోషం వస్తుంది, పాపం వస్తుంది. అలాగే మనకి నైమిత్తిక కర్మలు అంటే ఇప్పుడు మనం గ్రహణం వస్తుంది, గ్రహణం వచ్చినప్పుడు మనం విడుపు స్థానం పట్టు స్థానం అంతా మనం చేస్తాం కదా, అవంతా మనం ఖచ్చితంగా చేయాలి. అదే అమావాస్య వస్తే తర్పణాలు వదలడాలు, లేదా కాలంలో ఏం మార్పు వచ్చిందో అవన్నీ మనం చెయ్యాలి. ఇప్పుడు మనకు సంక్రమణం వస్తుంది, అప్పుడు మనం అన్ని దానికి చేసిన క్రతువులు చేయాలి. కానీ ఆ జ్ఞానికి అవేమి ఉండవు. ఆయన అప్పుడు స్నానం చేయాలి, పట్టు విడుపు స్నానం చేయాలి, ఆ రూల్స్ కూడా వాళ్ళకు ఉండవు. మనకైతే అవి ఉంటాయి ఖచ్చితంగా. నిత్య నైమిత్తికం అంటారు. నిత్యం అంటే రోజు చేసే పనులు, నైమిత్తికం అంటే కాలం ప్రకారం చేసే పనులు. అవి దాని ప్రకారం మనం చేయాల్సింది. దాన్ని చేయకపోయినా మనకు దోషం వస్తుంది. కానీ మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి. కానీ ఆయన ఆశ్రమాన్ని దాటిపోయాడు. ఎందుకు? ఎన్నో జన్మల్లో అవన్నీ చేసేసి అవన్నీ చేస్తూ కర్మయోగి అయిపోయాడు. కర్మయోగి నుంచి జ్ఞానయోగానికి డెవలప్ అయిపోయాడు. మనసు పూర్తిగా డెవలప్ అయిపోయి ప్రపంచంలోనే పరమాత్మను చూసి తనలో పరమాత్మను చూసేంత స్థాయికి ఎదిగిపోయాడు జ్ఞానంలో. అటువంటి వాడికి ఆ దోషం ఏం లేదు. అందుకే కదా ఇప్పుడు చాలా మంది రమణ మహర్షి బ్రాహ్మణుడిని సంధ్యావందనం చేయలేదు అని ఎక్కిరించారు. ఆయన సంధ్యావందనం చేసిన అవసరం ఉంది. గాయత్రి మాదం పొద్దున చూస్తున్నాడు ఆయన చూడని సమయం ఏది మనకంటే. మన పర్టికులర్గా సంధ్యావందనం చేసిన టైమే అమ్మవారు గుర్తొస్తుంది. కానీ ఆయన అది పరిస్థితి కాదు. ఆయన పొద్దున సూర్యుడిలోనే గాయత్రి మాతను చూస్తున్నాడు. మనం చూడడంలా, మనం చేస్తున్నాం అంతే, చూడడం లేదు. కానీ ఆయన చూస్తున్నాం. ఇంకా ఆయనకేముంటాయి రూల్స్? ఆయనకేం రూల్స్ లేవు. నా కశ్చన కృతే నేహ నా కశ్చన, అతని చేయాల్సిన దోషం ఏం రాదు. పని చేయకపోతే మనకు దోషం వస్తుంది, కానీ ఆయనకు దోషం రాదు. మనకు మళ్ళీ దానికి మనకి ఏదైనా ఇబ్బందులు అయితే దానికోసం రెమెడీస్ కోసంగా మనం బ్రాహ్మణులు తెలిపి అడుగుతుండాలి అన్నీ.
తప్పనిసరిగా అడగాల్సింది, దాని ప్రకారంగా పరిహారం చేసుకోవాల్సింది. కానీ వాళ్ళకి అవేం లేవు, వాళ్ళకి మనకుండే నియమాలేం లేవు. దీంతోపాటు మనకి ప్రత్యహ దోషం అని ఇంకోటి వస్తుంది. అదంటే ఇప్పుడు మన గురువుల్ని గౌరవించకపోయినా, గురువుల్ని నీకు అనిపించినప్పుడు నిన్ను చూసినా వాళ్ళు చూడకపోయినా వాళ్ళకి మనం నమస్కరించాల్సింది. అది మన ధర్మం అంతే. వాళ్ళు నువ్వు నీకు నమస్కరించారా, వాళ్ళు తిరిగి చూసారా లేదా, నిన్ను పలకరించారా, అవంతా నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి నమస్కారం చేయాలి, అది రూల్, అది నియమం అనమాట. అలా చేయకపోతే మనకు దోషం వస్తుంది. కానీ రమణ మహర్షి లాంటి వాళ్ళకు దోషాలు రావు. వాళ్ళు ఎంతటి వాడు వచ్చినా వాళ్ళు నమస్కరించకపోయినా వాళ్ళకి దోషం రావు. ఒక రాజు వచ్చినా వాళ్ళు నమస్కరించకపోతే వాళ్ళకేం దోషం రాదు. గొప్ప మేధావైన వాడు వాళ్ళ ముందు నిలబడ్డా వాళ్ళు నమస్కరించకపోతే వాళ్ళకేం దోషం రాదు. గొప్ప ప్రధానమంత్రి వచ్చి నిలబడ్డా వాళ్ళు నమస్కారం చేయరు, అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు దాన్ని దాటిపోయారు వాళ్ళు. మనం ఇంకా దాంట్లో ప్రపంచ విషయాల్లో ఉన్నాం కాబట్టి మనకు ఆ దోషాలు వస్తాయి. నువ్వు నమస్కరించకపోతే దోషం వచ్చేస్తుంది. వాళ్ళు చూసినా చూడకపోయి నువ్వు నమస్కారం పెట్టాల్సింది. కానీ అట్లాంటి వాళ్ళకి ఆ సన్యాసాశ్రమం తీసుకొని ఆ జ్ఞాని అయిన వాడికి ఆ దోషం అది చెప్తాను. కాబట్టి నాకృతే నయ కశ్చన నా కశ్చన, వాడికి ఏం దోషం రాదు. చ మరియు అస్య అతనికి చాస్య సర్వభూతేషు అన్ని జీవోదయంద్రు కూడా కశ్చిదర్థం వ్యపాశ్రయ, వాడికి ఇతర ప్రాణులతో కూడా సంబంధం లేదు. తన స్వార్థం ఉంటే కదా. ఇప్పుడు మనకంటే అన్నాతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఈ బంధాలు ఉన్నాయి మనకి. వాళ్ళకి ఏం బంధాలు ఉండవు. రమణ మహర్షిని చూసాం, ఆయనకే ఉన్నారు, చెల్లెలు ఉంది, తమ్ముడు ఉన్నాడు, అందరు ఉన్నారు. కానీ ఆయన పట్టించుకున్నాడా? తల్లిని కూడా పట్టించుకోలేదు. వాళ్లే వచ్చి ఆయన్ని ఆశ్రయించారు తప్ప ఆయన వాళ్ళ దగ్గరికి పోనలేదు. తన జీవితం గడిపినా గడవకపోయిన 12 ఏళ్ళు ఏమీ తినకుండా గోలో కూర్చొని తపస్సేసాడు. ఆయనకి ఎవరితో సంబంధం? ఎందుకు? ఆయన ఆ స్థాయికి ఎదిగిపోయాడు, జ్ఞానంలో టాప్ మోస్ట్ గడిపాడు. కాబట్టి ఆయనకేం అవసరం లేదు. ఏ సర్వ పంచభూతాలతో అవసరం లేదు, మనుషులతో మామూలు జీవరాశితో కూడా అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తే అనుగ్రహిస్తాడు, కానీ ఆయనకైతే అవసరం లేదు. అటువంటి వాడు కశ్చిదర్థ వ్యపాశ్రయ, కాబట్టి వాళ్ళ స్వార్థ చింతన లేదు. చూడండి చెప్పాడు దీంట్లో, ఒక జ్ఞానికి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. కర్మలు చేయకుండా ఉంటే దోషం వస్తుందా అంటే దోషం రాదట. మళ్ళీ సర్వభూతాలు అన్ని జీవరాశులతో కూడా సంబంధం లేదు. కాబట్టి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. మనమైతే మనకు బంధుత్వం ఉంది కాబట్టి మన బాధ్యత, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెలు వాళ్ళు వస్తే మనం గౌరవించాలా, అన్నీ చేయాలి. వాళ్ళకైతే ఆ రూల్స్ లేవు, వాళ్ళకే రూల్స్ లేవు. అటువంటి వాడు ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఆశ్రమానికి ఒక ఆయన విదేశస్తుడు వచ్చాడు. వచ్చి అక్కడ ఉండేవన్నీ గమనించాడు. గమనించి రమణ మహర్షితో, నీ ఆశ్రమాల్లో బాగా మెయింటైన్ చేయడం లేదు, అట్లా లేదు ఇట్లా లేదని చెప్పాడు. ఆయన అలా వింటున్నాడు. ఆయనకి ఏం అవసరం? ఆశ్రమం పెట్టకపోతే ఆయనకి ఎందుకు అసలు? ఆయన దానికి సంబంధమే లేదు. ఆయన పెట్టమన్నాడా? పెట్టమని చెప్పరు, వాళ్ళు పెట్టారు, శిష్యులు పెట్టే తప్ప ఆయన ఏవీ అడగలేదు అసలు. నోట్ తెచ్చి ఆయనకి ఏం అవసరం అసలు? ఆశ్రమం పెట్టకపోతే ఆయనకి ఎందుకు? అప్పుడు ఆయన చూశాడు. చూసేసరికి, నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి అన్నాడు. అనగానే ఆగిపోయాడు అతను. దేనికి వచ్చాడు అతను? రమణ మహర్షి అంటే గొప్ప వ్యక్తి ఉన్నాడు, అతను చెప్పేది వినడం కోసం వచ్చాడు. వచ్చే పర్పస్ అది. కానీ చేస్తున్న పని ఏంది? ఏది దేనికోసం వచ్చాడు అది మర్చిపోయాడు. ఇది లొసుగులు వెతుకుతున్నారు. అప్పుడు ఆయన, ఒక పని చెయ్యి, ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని తీసేస్తాము, నిన్ను కూర్చోబెడతావు, నువ్వు మెయింటైన్ చేస్తావు అంటాడు. అంటే ఒక్కసారి షాక్ కొడుతుంది. ఎవరు మెయింటైన్ చేస్తుంది అక్కడ? రమణ మహర్షి తమ్ముడే కూర్చొని మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన తమ్ముడి మీద ఈయనపై ఫిర్యాదు చేస్తాడు. ఏమనుకోవాలి? ఆయన ఆశ్రమానికి వచ్చి ఇంకా మాట్లాడలే, వెళ్ళిపోయాడు. అంటే అతను దేనికి వచ్చాడో అది చెయ్యకుండా ఏది అవసరం లేదో ఆ పని చేయడానికి పూనుకున్నాడు. వాళ్ళ స్థాయి అది. వాళ్ళ జ్ఞానంలో చాలా గొప్పవాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అల్పమైన విషయాలు. వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. పోయి వాళ్ళని అడగమంటాడు పైన, తనేమి రికమెండ్ చేయడు, ఎందుకంటే తనకు సంబంధం లేదుగా, మనుషులతో సంబంధమే లేదు అతనికి. తన తమ్ముడు అమ్మ వచ్చి అడిగి
అమ్మే వచ్చి ఆయన దగ్గర నేను దగ్గర ఉంటాను నాయన అంటే వాళ్ళ కూతురు వచ్చి ఏముందమ్మా సన్యాసి దగ్గర ఏముంటుంది రా నా ఇంటికి తీసుకెళ్తానంటుంది. అప్పుడు ఆమె చెప్తుంది, నా కొడుకు నన్ను అగ్నిలో కాల్చగలడు అంటుంది, జ్ఞానాగ్నిలో కాల్చగలడు అని చెప్తున్నారు అని అక్కడే ఉంటుంది. అందుకనే ఆమె చనిపోయినప్పుడు కూడా ఆయన తెల్లవాళ్ళు కూర్చొని ఆమె మీద చేయి పెట్టి ఆమె చేసిన పాపాలను తీసేసి మోక్షం పొందే రకంగా చేస్తాడు. ఆమె అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు అంతటా పరమాత్మను చూస్తున్నారు, అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఏ సంబంధాలు ఉండవు, ఏ బంధుత్వాలు ఉండవు. కానీ వాళ్ళ స్థాయి వేరే, వాళ్ళ ఆలోచన వేరే, వాళ్ళు ప్రవర్తించే విధానం వేరే. వాళ్ళు చేయకపోయినా ఒకటే, చేసినా ఒకటే. వాళ్ళని అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఇప్పుడు తల్లికి చేశాడు మనం లాజిక్ లాగే వాళ్ళు అడుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మ ప్రకారంగా జీవితం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని భగవంతుడు ఏర్పాటు చేసి ఉంటాడు. అలాంటి వాళ్ళు మార్గనిర్దేశం చేయడం కోసంగా వాళ్ళకు కొన్ని పనులు అప్పగిస్తారు, భగవంతుడే నిర్దేశిస్తాడు. కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. ఎందుకంటే మా స్థాయి ఇది అని తెలియజేయడం కోసం, ఈ స్థాయికి మీరు కూడా ఎదగాలని మనకు గైడెన్స్ ఇవ్వడానికి కోసంగా చేస్తారు. అది వాళ్ళు ఇది కూడా ఇప్పుడు చెప్తారు. కృష్ణ పరమాత్మ వెంటనే మనకు ఆ క్వశ్చన్ వస్తుందని వెంటనే ఆయన చెప్తాడు, బాలే చెప్తాడు భగవద్గీత 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పౌరుషః. తస్మాత్ అందువల్ల ఓ అర్జున, నీకు నేను చెప్పేది ఏంటంటే అసక్త, నీవు దాంట్లో సంగము లేకుండా, నువ్వు చేసే పని యందు ఆసక్తి లేకుండా, సంగం లేకుండా, సతతం ఎల్లప్పుడూ కార్యం కర్మ సమాచార, నీకు ఇవ్వబడిన కార్యం ఏవైతే పని ఉందో ఆ పని కర్మ దాన్ని చెయ్యి. ఎట్లా? సమాచార, బాగా శ్రద్ధగా చెయ్యి, శ్రద్ధాభక్తులు చెయ్యి. ఇప్పుడు రావణ మహర్షి లాంటి వాళ్ళు కూడా ఒక పని ఇచ్చా అనుకోండి, వాళ్ళకేం పనులు లేవు, ఏ పనిని చెప్తే క్షుణ్ణంగా బ్రహ్మాండం చేసి పెడతారు, దాంట్లో లోపమే ఉండదు, అట్లా తయారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, స్వార్థం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి, నువ్వు కూడా కర్మ వెంటనే అక్కడ జ్ఞానకర్మ గురించి చెప్పాడు, జ్ఞానయోగి గురించి చెప్పాడు, కర్మయోగి గురించి వెంటనే వచ్చాడు పరమాత్మ. ఏం చెప్తున్నాడు? కర్మయోగివే నువ్వేం చేయాలి, నీ కర్తవ్యం చేయాలి. నీ కర్తవ్యం ఎలా చేయాలి? స్వధర్మం చేయాలి. స్వధర్మం కూడా ఎలా చేయాలి? సంఘం లేకుండా చేయాలి. అది కూడా ఎలా చేయాలి? ఒక నిష్కామంగా చేయాలి, ఫలం ఆశించకుండా చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అని వెంటనే మనం కర్మయోగం చెప్పుకున్నాం కానీ ఈ పాయింట్ మర్చిపోకూడదు. లాస్ట్ వరకు ఈ పాయింట్ వస్తుంటారు. దీన్ని కర్మ షట్కం అంటారు. 6 అధ్యాయాల దాకా ఈ కర్మయోగం మన గురించి మనకు కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి మన లాస్ట్ వరకు కూడా ఈ పాయింట్ ఉంది, మనం మర్చిపోకూడదు. బేసిక్ పాయింట్ మర్చిపోకూడదు. ఇవన్నీ చేయాల్సింది మనిషి. కాబట్టి నువ్వు కూడా వాడు ఎట్లయితే ఆ జ్ఞానయోగి ఏ విధంగా తన జీవితాన్ని తరింపజేసుకుంటూ ఇంకోళ్ళని తరింపజేస్తూ వాడు జీవించాడో, నీవు కూడా నీ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు చెయ్యాలి. తప్పించుకోవడానికి వీల్లేదు, చేయాల్సిందే. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. ఆ విధంగా ఆచరిస్తే, ఏ విధంగా ఆచరిస్తే? సంఘం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా ఎప్పుడైతే పనులు చేస్తావో దానివల్ల ఏమైపోతుంది? పరమాప్నోతి పురుష. ఎవడైతే అలా చేస్తాడో అటువంటి వాడికి ఏమొస్తుంది? ఆప్నోతి, పొందుతాడు. ఏం పొందుతాడు? వాడు కూడా మోక్షం పొందేస్తాడు. పరమాప్నోతి అంటే పరమ ఉత్కృష్టమైన, చాలా శ్రేష్టమైన మోక్షాన్ని వాడు కూడా పొందుతాడు. ఆ జ్ఞాని ఏ విధంగా మోక్షం పొందుతున్నాడు అంటే బతికుండంగానే మోక్షం పొందడు. మోక్షం అంటే మరణించిన తర్వాత కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రమణ మహర్షి బతికుండంగానే జీవన్ముక్తుడు, బంధించబడే, సంసారంలో బంధించబడే, మనలాగా సమస్యల వలయంలో లేడు. ఆయన ఎప్పుడు ఏడవలేదు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వాళ్ళకి ఏడుపు అనేది రాదు. ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఏం సమస్యలు లేదు. ఒకవేళ ఉన్నదాన్ని పట్టించుకోవద్దు. ఎందువల్లంటే వాళ్ళకు ఉండేదంతా ఆనందం తప్ప వేరే లేదు. ప్రపంచమంతా ఉండేది, విశ్వమంతా ఉండేది, భగవంతుడు ఉండేది ఆనంద స్వరూపుడు. సత్ చిత్ ఆనందం కదా, ముందే చెప్పేశారు ఆ విషయం. కాబట్టి ఆ సచ్చిత్ ఆనంద రూపంలో వాడు అయిపోయినాడు. ఇంకా వాడు జీవన్ముక్తుడు, బతికుండగానే మోక్షం సంపాదించేసిన వాడు. అటువంటి స్థితి నువ్వు కూడా పొందవచ్చు. అర్జునుడు చెప్తున్నాడు ఆయన, అంటే మనకు చెప్తున్నాడు, మీరు కూడా అలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ముందు నేను చెప్పాను కదా, కర్మయోగం ప్రకారంగా. ఏం చెప్పాడు? సత్కర్మలే ఆచరిస్తూ పోవాలా, నిష్కామంగా చేస్తూ పోవాలా, ఫలం ఆశించకుండా చేయాలి. దాంట్లో మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, సంఘం లేకుండా ఉండాలి, మళ్ళీ పంచయజ్ఞాలు చేయాలి.
మళ్ళీ ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమ ధర్మం ఆచరించాలి. నువ్వు గృహస్థుగా ఉన్నావా, గృహస్థ ధర్మం. బాల్యంలో ఉన్నావా, బాల్య చేష్టలు. అలాగే యవనంలో ఉన్నావా, యవనంలో ఏం చేయాలో అవన్నీ చేయాలి. అలాగే వానప్రస్థాశ్రమం నుండి దాని ధర్మం నువ్వు చేయాలి. అలాగే సన్యాసాశ్రమం అయితే సన్యాసంగా ఉండేవాళ్ళు చేయాలి. నిన్న మనం చూసాం కదా, నిన్న మొన్న కంచిలో ఆయన సన్యాసం తీసుకున్న పిల్లవాడు వాళ్ళ అమ్మని చూసారా, ఎంత అమాయకంగా ఆమె ఎంత తాదాత్మ్యంతో చూస్తోంది ఆ బిడ్డని. ఆ దేశానికి అర్పించేసింది ఇది ఒక సన్యాసం. వాళ్ళు ఆచరిస్తూ ఇంకోళ్ళకి ఆచరణ మార్గనిర్దేశకులు. సన్యాసులు సామాన్యం కాదు, పీఠాల్లో ఉండేవాళ్ళు అంటే ఎంత గొప్ప విషయం అది. అలాగా ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నాడు, నువ్వు కూడా కర్మయోగి కావచ్చు. నువ్వు కావాలంటే ఏం చేయాలని ఇదో పంచయజ్ఞాలు చేసుకుంటూ నీ స్వధర్మం ఆచరిస్తూ ఈ కర్మ సిద్ధాంతం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నువ్వు ఈశ్వరార్పణ బుద్ధి చేస్తూ పోతే, నీవు సంఘం లేకుండా చేస్తే చాలయ్యా, నువ్వు కూడా మోక్షం పొందేస్తావు. నేను అట్లా చెప్పాను, జ్ఞానయోగం గొప్పదని చెప్పాను. ఇంత ముందు క్వశ్చన్ అడిగింది అదే కదా. అర్జునుడు ఏమడిగాడు? జ్ఞానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా కదా అడిగాడు. దేనికి అదే గొప్పది, ఏది తక్కువది కాదు అని తేల్చి పారేశాడు. అంటే జ్ఞాని అయితే తన జీవితం ఇలా ఉంటుంది, కర్మయోగంలో ఉన్న వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది. కాబట్టి నువ్వు నీ ప్రకారం నువ్వు జీవించాలి, వాళ్ళ ప్రకారం వాళ్ళు జీవిస్తారు. ఏది గొప్పది కదా, అన్నీ దేనికి అది గొప్పదే అనే విషయాన్ని తేల్చేస్తున్నాడు. ఇప్పుడు జ్ఞాని గురించి ఇంతసేపు చెప్పాడు, జ్ఞాని గొప్పతనం ఉందని చెప్పేశాడు, జ్ఞానయోగం చాలా గొప్ప ఉందని చెప్పేశాడు. కానీ దాన్ని చాలా కష్టమైంది. కానీ ఇది కూడా కర్మయోగం చాలా సులభంగా కనిపిస్తుంది, కానీ ఇది కూడా కొంచెం బిగినింగ్ కూడా చాలా కష్టం. మొదలుపెట్టిన తర్వాత చాలా ఈజీ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. అలవాటు అయిన తర్వాత కొంచెం సాధించవచ్చు. కాబట్టి అదే చెప్తాడు. కాబట్టి అసక్తో ఆచరించు. ఎలా ఆచరిస్తావు? అసక్త, నువ్వు ఆసక్తి లేకుండా, అంటే దాంతో అటాచ్మెంట్ లేకుండా, మానసికంగా అటాచ్మెంట్ ఉండకూడదు. శారీరకంగా నువ్వు అందరితో బంధుత్వం కలిగే ఉండాలి, ప్రపంచ విషయాలు అన్నింటిలో ఉండాలి. కానీ మనసులో మాత్రం వాటికి దూరంగా ఉంటే నువ్వు ఎప్పటికైనా నువ్వు కూడా కర్మయోగమే మోక్షాన్ని సంపాదించేస్తావయ్యా. ఇది చాలా సులభమైన మార్గమయ్యా అని చెప్పారు. 20 కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇంకా కర్మణైవ హి సంసిద్ధిం, ఈ విధంగా కర్మలు చేయడం వల్ల, ఆసక్తి లేకుండా చేయడం వల్ల, అందువల్ల సంసిద్ధిం ఆస్థితాః, వాళ్ళంతా మోక్షాన్ని పొందారు. నువ్వు అడగచ్చు, బాగా చెప్పావు, అసలు ఇట్లా చేసి కర్మయోగులు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతావేమో. ఉన్నారయ్యా. ఎవరు? జనకాదయః, జనకుడు మొదలైన వాళ్ళంతా కూడా వాళ్ళు ఈ విధంగా ఆసక్తి లేకుండా చేసి కర్మయోగాన్ని చేసి వాళ్ళు జీవన్ముక్తులయ్యారు, బతికుండంగానే మోక్షం సంపాదించారు. అటువంటి వాళ్ళు ఉన్నారు. జనకుడు మొదలైన రాజులంతా కూడా అటువంటి వాళ్ళు పొందిన వాళ్ళే. ఆ మార్గంలో వెళ్ళి వాళ్ళు మోక్షం సంపాదించారు. లోక సంగ్రహమేవాపి, కాదే వాళ్ళు దేనికోసం చేస్తారు? లోక సంగ్రహమేవాపి, లోకంలో మంచి కోసం, మేలు కోసం, క్షేమం కోసం మాత్రం వాళ్ళు చేస్తారు. లోకంలో ఉండేవాళ్ళు అందరూ సుఖంగా ఉండాలని దానికోసం మాత్రమే వాళ్ళు జీవిస్తారు. కర్మయోగులు అలాగే జీవిస్తారు. జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడో వీళ్ళు కూడా అట్టే జీవిస్తారు. సంపశ్యన్ కర్తుమర్హసి, కాబట్టి సంపశ్యన్ ఇది దృష్టిలో ఉంచుకొని నీవు కర్తుమర్హసి, నీకు చెప్పిన కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యి. నువ్వు క్షత్రియుడు కాబట్టి, క్షత్రియ వంశంలో పుట్టావు కాబట్టి నీ స్వధర్మం యుద్ధం చేయాలి కాబట్టి నువ్వు చెయ్యి, అంతే. అంతకుమించి నువ్వు ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తాడు. అంటే అర్జునుడు ఎక్కడ అడుగుతాడో, నాలాగా ఎవరు చేసిన వాళ్ళు ఉన్నారో అడుగుతాడేమో అని చెప్పి ముందుగానే చెప్పేస్తున్నాడు. ఎందుకు? క్షత్రియుడిగా పుట్టాడు ఎవరు? అర్జునుడు. కాబట్టి క్షత్రియుల్లో ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరో వాళ్ళ పేరు చెప్పేస్తున్నాడు. ఎవరు? జనకాదయ, జనకుడు. ఎవరు? సీతాదేవి తండ్రి. ఈయన విదేహ రాజ్యానికి రాజు. ఇతడు బతికి ఉండంగానే మోక్షం సంపాదించాడు. ఆయన గొప్పవాడు. ఆయన అందుకని ఆయన పేరు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఆయన జనకాదయ అంటే ఆయన ఒక్కడే కాదు, అలాంటి రాజులు ఎంతో మంది ఉన్నారయ్యా. వాళ్ళంతా మోక్షాన్ని సంపాదించారు, జీవన్ముక్తులయ్యారు. నీలాగేనే వాళ్ళు యుద్ధాలు చేశారు, వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళు డక్కా మొక్కలు తిన్నారు, వాళ్ళు కూడా మోక్షం సంపాదించేశారు. నీలాగా వాళ్ళ సంఘం లేదు,
నీవు నా తాత, నా తండ్రి, నా గురువులు అని నీలాగా సంఘం వాళ్ళకు లేదు. నీకు వాళ్లకు తేడా. నీకు అది ఉంది కాబట్టి ఇప్పుడు యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయను అంటున్నావు, కానీ వాళ్ళకి అది లేదు. ఇప్పుడు జనక మహారాజు చదువుకునే రోజుల్లో ఆయన కాబోయే రాజు చదువుకునే ఏం పోతారు, అందరిలోకి అది ప్రత్యేకంగా ఉంటాడు శిష్యులందరిలోకి. అందుకే గురువులందరికీ ఇష్టం ఉంటుంది కదా. వాళ్ళు శిష్యులందరూ హేళన చేస్తారు, ఎక్కువ వెళ్ళిన ఇతన్నే ఇది చేస్తున్నారని చెప్పేసి అని వాళ్ళు అసూయపడతారు. అప్పుడు ఆ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఒక ప్రాంతానికి తీసుకెళ్తారు, దూరంగా వాళ్ళు ఉండే ఆశ్రమానికి దూరంగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అందరినీ కూర్చొని ధ్యానం చేయమంటారు. అందరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత గురువు గారు రహస్యంగా ఇద్దరు శిష్యుని పంపిస్తాడు. పంపించి వాళ్ళు వచ్చి అందరికి పెద్దగా కేకలు పెట్టి చెప్తాడు, అయ్యా మన గుడిసెడని, మన యొక్క ఆశ్రమంలో ఉండే గుడిసెడని కాలిపోతున్నాయి కేకలు పెడతారు. కేకలు పెడితే అందరు పరిగిస్తారు శిష్యులందరూ. కానీ జనక మహారాజు మాత్రం అట్టే కూర్చో ఉంటాడు. ఆయన కథ మళ్ళీ ఆయన పరీక్షిద్దామని చెప్పి మళ్ళీ ఈసారి శిష్యుడిని పంపిస్తారు. శిష్యుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా విదేహ రాజ్యంలో ఉండే అవి కూడా కాలిపోతుంది అయ్యా అని కేకలు పెడతారు. కాబోయే రాజు ఆయన రాజ్యం కాలిపోతుందని కేకలు పెడతారు. అయినా కూడా కదా అట్టే కూర్చుంటారు. అంటే అప్పటికే అతడికి తంది అనే భావం లేదు, మనది అనే భావం లేదు. ఆయన చదువుకునే రోజుల నుంచి లేదు, అంత గొప్ప స్థితిలో ఉన్నాడు అతను. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆ శిష్యుడికి అప్పుడు అర్థమవుతుంది. అక్కడికి పోయి చూస్తే ఏవీ కాదు, అట్లే ఉంటాయి. వాళ్ళ ఊరికి అబద్ధం చెప్పిస్తారు. చెప్పిస్తే మిగతా శిష్యుడికి సిగ్గుపోతుంది. వాళ్ళందరూ వచ్చి మాకన్నా ఇతడు చాలా గొప్పవాడు కాబట్టి గురువులు అంత గౌరవిస్తున్న విషయం అర్థం చేసుకుంటారు. రాజుని గౌరవించడం లేదు, అతనిలో ఉన్న గొప్పతనాన్ని చూసి గౌరవిస్తున్న విషయం అర్థం చేసుకుంటారన్నమాట. అలాగా జనక మహారాజు అంత గొప్పవాడు. ఆయన బతికుని ఆయన సుఖమహర్షికి జ్ఞానం చెప్పినవాడు. సుఖమహర్షి అసలు టాప్ మోస్ట్ జ్ఞానంలో. కానీ ఆయన వస్తాడు జనకుడి దగ్గర తెలుసుకోవడానికి కోసం, పంపిస్తాడు వ్యాసుడు పోయి తెలుసుకోపోమని. వస్తే అప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోతాడు, ఆ సుఖమహర్షిని చూసి ఎంత గొప్ప జ్ఞానంలో ఉన్నాడని చెప్పి. ఇంకా మీకు చెప్పాల్సింది ఏం లేదని చెప్పి పంపించేస్తాడు జనక మహారాజు. కాబట్టి ఈయనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు అర్జునుడికి. ఎందుకు చెప్తున్నాడు? క్షత్రియుడు కాబట్టి జనక మహారాజు అంతటి వాళ్ళే నీలాగా రాజులుగా పుట్టిన వాళ్ళే, వాళ్ళు యుద్ధాలు చేసిన వాళ్ళే, వాళ్ళు నీలాగా బతికిన వాళ్ళే. కానీ వాళ్ళు కర్మయోగాన్ని అసంగంగా చేశారు, అటాచ్మెంట్ లేకుండా చేశారయ్యా. అందుకనే వాళ్ళు జీవన్ముక్తులయ్యారయ్యా. నీవు కూడా అలా కావాలయ్యా అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. మనం ఇప్పుడు కర్మయోగంలో పోయినా ఎవరిని చూసినా కూడా ఇక్కడ అసలైన లోక సంగ్రహం ఏవాపి, ఆ పదం చాలా ఇంపార్టెంట్. లోక సంగ్రహం ఏవాపి అంటే లోకంలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి మిగతా వాళ్ళు. ఓహో కర్మ సిద్ధాంతం అంటే ఇది, కర్మయోగం అంటే ఇది ఇలా చెయ్యాలనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇది భగవంతుడు అలా నిర్దేశిస్తాడనమాట మనుషుల్ని. ఇప్పుడు వాళ్ళు చాలా జ్ఞానులు అయి ఉంటారు, కానీ వాళ్ళకు కూడా నియమాలు పెడతారు ఖచ్చితంగా. ఈ యొక్క వాళ్ళ యొక్క శరీరం అయిపోయే లోపల వాళ్ళు అవన్నీ చెయ్యాలి. చేసి ప్రజలకు మార్గదర్శకం చేయాలన్నమాట. సంగ్రహం ఏపీ అంటే అదే అర్థం. ప్రజలందరికీ కూడా ఇలా బతికితే మీరు మోక్షాన్ని మాలాగా పొందుతారు అని చెప్పడానికి కోసంగా వాళ్ళని అలాగ ఉంచుతారన్నమాట భగవంతుడు. అప్పుడు వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు చేసి చూపిస్తారు ప్లస్ ఉపదేశం కూడా చేస్తారు. రెండు చేస్తారు వాళ్ళు బతికినంత కాలం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదిశంకరాచార్య జీవితం చూస్తే ఆయన సన్యాసే కదా, మరి ఆయన ఎందుకు మన భారతదేశాన్ని 3 సార్లు తిరిగి కాలినడకతో నడిచి మరి తిరిగి మనకి 72 అవైదిక మతాలను తొలగించి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ పీఠాలను చూస్తున్నాం మనం. ఇప్పటికీ ఆ కంచిపీఠంలో ఆయన 8వ శతాబ్దం వాడు, అప్పటి నుంచి ఆయన పెట్టిన పీఠాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే ఎంత గొప్ప మార్గనిర్దేశకం చేశాడు ఆయన చేసిన భిక్ష ఇప్పటిదాకా కొనసాగుతోంది కదా. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయి మన దేశానికి, అన్నిటిని తట్టుకొని నిలబడ్డాయి చూడండి. అవి ఎలా నిలబడ్డాయి? కారణం ఏంటి? వాళ్ళు మార్గనిర్దేశకం చేశారు. వాళ్ళు వాళ్ళు జీవించాలని చెప్తూ దాన్ని మనకు బోధిస్తూ మనకు అవన్నీ చేసి చూపించారు. అది వాళ్ళ గొప్పతనం. కాబట్టి ఆ విషయం అది లోక సంగ్రహం మేవాపి అంటే ఇతర కోసం మేలు చేయడం కోసంగా వాళ్ళు ఆ విధంగా జీవించారయ్యా. అంటే ఏం చెప్తున్నాడు అర్జునుడికి? నువ్వు కూడా అలా జీవించాలి.
నిన్ను చూసి ఇప్పటిదాకా హీరో అనుకుంటున్నారు. అర్జునుడు చాలా గొప్ప విలుకాడు, అతనిలాగా గొప్ప విలువ విద్య నేర్చుకోవాలని వరకే అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కర్మయోగి కూడా అయ్యావు అనుకో, నీలాగా ఇలా కర్మలు చేయాలనే విషయం కూడా అందరికీ తెలిసొస్తుంది అనే విషయాన్ని ఆయనకే చెప్తున్నాడా? మనకు చెప్తున్నాడు ఈ శ్లోకాల ద్వారా. భగవంతుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు. మీరు కూడా ఇంకొకటి మార్గ నిర్దేశకంగా ఉండాలి అనే సమాచారాన్ని మనకి శ్లోకం ద్వారా అందిస్తున్నారు భగవంతుడు. ఈరోజు మనం కర్మయోగంలో 18, 19, 20 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.